శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోటార్ వెహికల్ యాక్ట్ 2024 1 జూన్ 2024 నుండి అమల్లోకి వస్తాయి అని పత్రికా మీడియా మిత్రులకు శ్రీకాకుళం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవతారం సందేశాన్ని తెలియజేశారు. నిబంధనలు 1 జూన్ 2024 నుండి అమల్లోకి వస్తాయి. వ్యక్తులు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు పరీక్షలు నిర్వహించి వారు శిక్షణ పొందిన వ్యక్తులు చేయగలరని సర్టిఫికెట్లను జారీ చేయడానికి అధికారం కలిగి ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలి. భారతదేశంలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నియామకాలు నిబంధనలు 1 జూన్ 2024 నుండి అమల్లోకి వస్తాయి. వ్యక్తులు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్లను అధికారం కలిగి ఉంటారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఇప్పుడు కఠినమైనవి జరిమానాలు 1000 నుండి 2000. మైనర్ వాహనం నడుపుతున్నట్లు అయితే అతని తల్లిదండ్రులపై భారీ జరిమానాతో పాటు చర్యలు తీసుకోవచ్చు. 25,000 విధించబడుతుంది. అదేవిధంగా వాహన తనిఖీలలో ఖచ్చితంగా వాహనదారుడు వాహనానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పత్రాలు అయిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్, పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి అని ఈ సందర్భంగా తెలిపారు. 25,000 రూపాయల ఫైన్ మరియు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే ఇంకొక ఎంబీ యాక్ట్లో నిబంధనలు ఏ విధంగా మార్చారంటే, ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లయితే అటువంటి వారికి 10,000 రూపీస్ ఫైన్ అండ్ 6 months ఇంప్రిజన్మెంట్ అనేది 2 అమెండ్మెంట్ కూడా మార్చడం జరిగింది. ఇవనేది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మైనర్లకి ఎటువంటి పరిస్థితులను కూడా మీరు వాహనాలు వద్దు. ఇచ్చినట్లయితే మీరు లైబుల్ అవుతారు. లైబుల్ అంతకుముందు ఫైన్ అనేది 1000 రూపాయలు 500 రూపాయలు ఫైన్ వేసేవారు జరుగుతుంది. ఇప్పుడు అనేది ఇంప్రిజన్మెంట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పడుతుంది. అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కావున తల్లిదండ్రులందరికీ గమనించండి. మన శ్రీకాకుళం పట్టణంలో కానీ జిల్లా మొత్తం కూడా మైనర్ డ్రైవింగ్ అనేది లేకన్నా గౌరవ ఎస్పీ గారు రాధికా మేడం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్స్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇది గమనించి మైనర్లు కానీ తాగి వాహనం నడపద్దు. అంతేకాకుండా శ్రీకాకుళం పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ కానీ బైక్ రేసింగ్ అవుతున్న ఫిర్యాదులు ఉంటున్నాయి. స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే పట్టుబడతారో అటువంటి బైక్స్ని కంప్లీట్ సీజ్ చేసి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కావున ప్రజలందరూ కూడా పిల్లలకి బైక్స్ ఇచ్చేటప్పుడు కానీ నైట్ పూట వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళని ఎక్కడ వెళ్తున్నారు క్వశ్చన్ చేయండి. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు మంచిది. ఎందుకంటే ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు మనం ఎంత వరకు వాళ్ళు చేస్తున్న తప్పు అని మనం చెప్పగలగాలి. లేనట్లయితే ఏదైనా జరగనటువంటి కుటుంబం అనవసరంగా రోడ్డు మీద దొరుకుతుంది. అందులో చాలామంది దాని యొక్క బాధలు వర్ణాతీతం. కావున తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి యొక్క కదలికల మీద అబ్జర్వ్ చేసి ఉండాలని, ఏది మంచో ఏది చేయడో తెలిసేటట్టు తెలియజేయాలని, మైనర్లకి ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వద్దు. అలాగే డ్రైవింగ్కి వెళ్ళిపోతున్న రేసింగ్కి వెళ్తున్న బైక్స్ ఎవరైతే ఉన్నారో కేటీఎం బైక్స్ కానీ అలాంటి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి. మీ పిల్లల యొక్క కదలికల్ని మీరు కంట్రోల్లో పెట్టాలని కోరుకుంటూ శ్రీకాకుళం పట్టణంలో యాక్షన్స్ లేకుండా మనందరూ కలిసి మనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని హెల్మెట్ చూడండి. అలాగే ఎక్కడ చూస్తున్నా ప్రమాదం జరుగుతున్నప్పుడు మనకు ఎక్కువగా హెల్మెట్స్ లేకపోవడం వల్ల మనకు జరుగుతున్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పట్టుకోవాలి. నగరంలో హెల్మెట్ పట్టడానికి లేదు, హైవే ఎక్కితేనే అనేది ఒక పోకడానికి అది అప్పుడు సెల్ఫీ పర్సెంటేజ్ అబద్ధం. అది ఎటువంటి వాస్తవం కూడా లేదు. ఇంటి నుండి బండి తీసినప్పుడు మోటార్ వాహనం కానీ బయటకు తీసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్ వాహనం చట్ట ప్రకారంగా హెల్మెట్ అనేది ధరించవలెను. దీనిలో ఎటువంటి అపోహ లేదు. ప్రతి ఒక్క వ్యక్తి వాహనం బయట తీస్తే లోకల్లోన ఎక్కడ రోడ్డు ఎక్కినప్పుడు ప్రతి వాహనం కూడా హెల్మెట్ తీసి మాత్రమే వాహనాన్ని నడపవలెను. కావున వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ఈ మధ్య చూస్తున్న సూర్యమాల దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఆటోల్లో ఫ్రంట్ సీటింగ్లో కూర్చోవడం వల్ల చాలామంది ప్రజలు అంతకుముందు Day-9 బ్రిడ్జ్ దగ్గర పడిపోవడం, ఫ్రంట్ సీటింగ్ కూర్చోవడం, ఎంతవరకు కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవర్లు ఈ యొక్క వ్యాగన్కి వెళ్తున్నప్పుడు ముందు కూర్చున్న వాళ్ళు పడిపోతున్నారు. కావున ఆటో డ్రైవర్లు కూడా ఎవరినో ఫ్రంట్ సీట్ కూర్చోబెట్టవచ్చు, వెనకాల కూర్చోబెట్టి ఓవర్లోడ్ ప్రయాణికులు కూడా మీ అందరూ కూడా ఎక్కించకుండా ఉండాలని అందరూ జాగ్రత్తలు తీసుకుని శ్రీకాకుళం పట్టణంలో యాక్సిడెంట్స్ లేకుండా మనం అందరూ కలిసి ప్రయాణం చేద్దాం. థ్యాంక్ యూ.